ములుగు జిల్లాలో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం సావిత్రిబాయిని గుర్తు చేసుకుంటుంది, కానీ మహిళా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పే స్కేల్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు గత 25 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా సావిత్రిబాయి జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారినైతే ఎలా గుర్తిస్తున్నారో మమ్మల్ని కూడా మహిళా ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పి వారి సమ్మె రూపకంగా వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఒకసారి మన మధ్యలో మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా గవర్నమెంట్ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈరోజు ఏర్పాటు తీసిన డెసిషన్ చాలా ఉత్తమమైనది. అలాగే సావిత్రి గారి ఆశయాల ప్రకారం మా జీవితాల్లో కూడా మరి నూతన వెలుగులు నింపేలాగా మాకు పే స్కేల్ వర్తింపచేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఎన్ని రోజులుగా మీరు సమ్మె చేపడుతున్నారు? 25 రోజుల నుండి నిర్వర్తిక సమ్మెలో ఉన్న మాకు ఎటువంటి హామీలు లేకుండా నాన్ ఫైనాన్షియలే కాకుండా ఫైనాన్షియల్ పే స్కేల్ని కనుక వర్తింపచేస్తే ఖచ్చితంగా మేము మా జీవితాల్లో పిల్లలకి ఇంకా అధికంగా మేము ఉపయోగపడేలా ఉంటామని ఆశిస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి. సావిత్రిబాయి జయంతి సందర్భంగా ముందుగా సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఏదైతే దేశం తీసుకుందో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. దాంతోపాటుగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులు మేము గత 25 రోజుల నుంచి నిరవధిక సమ్మె అనేది నిర్వర్తిస్తున్నాము. దానిలో భాగంగా చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో కేవలం నాన్ ఫైనాన్షియల్ మాత్రమే వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము అందరి కోరిక ఏంటంటే ఫైనాన్షియల్ కూడా మమ్మల్ని బలోపేతం చేసినట్లయితే మేము నూతన ఉత్సాహంగా నూతన సంవత్సరంలో పిల్లలకి అధికంగా చెప్పి అధిక ఫలితాలను ఉత్తమ ఫలితాలను తీసుకురావడంలో మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మన సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పులే రూపంలో ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా గవర్నమెంట్ మేము కోరుకుంటుకోవడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని రోజులుగా మీరు సమ్మె చేపడుతున్నారు? గత 25 రోజుల నుంచి మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మాకు రెగ్యులరేషన్ లేదా పే స్కేల్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది మహిళలు ఉన్నాము, ఇంతమంది మహిళల యొక్క కుటుంబం మీరు బాగుపరిచిన వాళ్ళు అవుతారు, మా యొక్క జీవితాల్లో వెలుగును పంచిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మాకు పే స్కేల్ ఇచ్చి మా యొక్క జీవితాలను వెలుగు నింపాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని రోజులుగా మీరు సమ్మె చేపడుతున్నారు? గత 25 రోజుల నుంచి మేము ఇక్కడ నిరాహారిక సమ్మె చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు ప్రభుత్వం ఎలాంటిది కూడా మాకు ఇంకా హామీ ఇవ్వట్లేదు. మేము ఇంతమంది ఆడపడుచులం బయటకు వచ్చి ఇలా ధర్నా చేస్తున్నామంటే ఎన్ని ప్రాబ్లమ్స్ తోటో ఎన్నో చేసుకుంటూ చేస్తున్నాము. ఇప్పటికైనా మన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని, పే స్కేల్ అమలు చేస్తుందని, ఇప్పటికైనా మాకు ఏదో ఒకటి మా కోరిక నెరవేర్చాలని మన సీఎం గారిని కోరుతున్నాము. ఓకే, మీరు చెప్పండి. సావిత్రిబాయి సందర్భంగా ఈరోజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ ఏమిటి? ఖచ్చితంగా మాకు రెగ్యులర్ కావాలని కోరుకున్నాము. ఇంతకాలం నుంచి కోరుకుంటూనే ఉన్నాము. సీఎం గారు స్పందించట్లేరు. ఇంకెవరు కూడా చర్చలు, ప్రభుత్వం అయితే రకరకాలుగా దశల వారీగా చర్చలు అనేటివి జరుపుతున్నారు, కానీ అధికారుల ద్వారా మమ్మల్ని ఒత్తిడికి కూడా గురి చేయడం జరుగుతుంది. సో అది ప్రభుత్వం మరి అధికారుల ద్వారా అలా చేపించి ప్రభుత్వ యొక్క మంత్రుల ద్వారా చర్చలు జరిపించి ఇవన్నీ చేస్తున్నారు. దీని అంతటికంటే మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా పే స్కేల్ ఇవ్వాలనే కోరుకుంటున్నాము. అది ఈ 2-3 రోజుల్లో ప్రకటిస్తే చాలా సంతోషిస్తాము. లేదు అని అంటే మా యొక్క సమ్మెను ఇంకా ముందుకు తీసుకెళ్తామని వివిధ దశల్లో కూడా మేము తీసుకెళ్లేసి ఉధృతం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఈరోజు సావిత్రిబాయి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈరోజు సావిత్రిబాయికి ఎలాంటి గుర్తింపు ఇచ్చారు? అలాంటి అంటే మహానాయకురాలుగా భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇప్పుడు మేము ఉన్నటువంటి గత 25 రోజులుగా మేము సమ్మె చేపడుతున్నాం, మాకెందుకు ఈ గౌరవాన్ని ఇవ్వడం లేదని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పి మన మధ్యలో మహిళా ఉద్యోగస్తులు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ మమ్మల్ని పర్మనెంట్ చేయకపోయినా కనీసం పే స్కేల్ అయినా మాకు అందించి ఈ యొక్క శుభవార్తను తెలియపరిచేంత వరకు ఈ సమ్మెను ఇలానే కొనసాగిస్తామని చెప్పి మన మధ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.